గైస్ ఫైనల్లీ ఐపీఎల్ సమరశంఖానికి సర్వం అయితే సిద్ధం కావడం జరిగింది. మరికొన్ని గంటల్లో ఇండియాలో ఐపీఎల్ పండుగ అయితే మొదలు కాబోతుంది. అది కూడా మామూలు పండుగ కాదు, బ్లాక్ బస్టర్ పండుగ అని చెప్పొచ్చు. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీతో తలబడుతున్నారు మన సన్ రైజర్స్ హైదరాబాద్ కాటేరమ్మ కొడుకులు. సో రెండు టీంల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ టీంలో ఎవరు భారీగా పడబోతున్నారు, రెండు టీంల ముఖాముఖి ఏ విధంగా ఉంది, దాంతోపాటు ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంది అనే విషయం గురించి వీడియోలో మాట్లాడుకుందాం. సో ముందే ఈ రోజు బోని మ్యాచ్ ఎవరు కొడతారు అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, ఎవరు బోని కొడతారు, ఎవరు ఖాతా తెరుస్తారు అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా ఈ రెండు టీంలకు సంబంధించి మనం ఒకసారి బలాబలాలు మాట్లాడుకున్నట్టయితే ఎంటైర్ ఐపీఎల్ లిస్టులో ఈ రెండు టీంలు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా ఆర్సీబీ 26 మ్యాచ్లు ఆడడం జరిగింది. 26 మ్యాచ్లు ఆడితే సన్ రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచ్లు గెలవడం జరిగింది. అలాగే రాయల్ ఛాలెంజర్ బెంగళూరు 11 మ్యాచ్లు గెలవడం జరిగింది. 2 మ్యాచ్లు టైగా అమ్మగడం జరిగింది. అంటే కొద్దిగా విన్నింగ్ రేషియో అనేది ఇక్కడ ఎక్కువగా ఒక 2 మ్యాచ్లు ఎక్కువగా మనకు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. బట్ ఏంటంటే 2 మ్యాచ్లు టై కావడం జరిగింది. ఒకవేళ 2 మ్యాచ్లు కూడా టై కాకుండా ఉంటే బలాలు ఏ విధంగా ఉన్నాయో తెలిసింది. బట్ ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే రెండు టీంలు కూడా సమానంగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకు ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. చిన్నస్వామి స్టేడియంలో అంటే ఫ్యాన్స్కి పండుగ. ఎందుకంటే బాల్ ఎక్కువగా మనకు గ్రౌండ్లో కనిపించదు, గాల్లోనే కనిపిస్తుంది. ఎందుకంటే బాదిన ప్రతి బంతి కూడా బౌండరీ అవతలే పడుతుంది. కాబట్టి పైసా వసూలు మ్యాచ్ అని చెప్పాలి, అండ్ పైసా వసూలు గ్రౌండ్ అని చెప్పాలి. ఎందుకంటే సిక్సర్ల వర్షం ఎక్కువగా కురుస్తుంది ఈ గ్రౌండ్లో. మరి చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీ హోమ్ గ్రౌండ్. మరి చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయంటే చిన్నస్వామి స్టేడియంలో ఈసాల కప్నం గ్యాంగ్దే పైచేయిగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ కూడా ఇక్కడ దాదాపుగా 9 మ్యాచ్లు ఆడితే 5 సార్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది, 3 సార్లు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది, ఒక మ్యాచ్ టైగా మొగడం జరిగింది. అంటే ఇక్కడ కొంచెం డిఫెండింగ్ ఛాంపియన్స్ అలాగే హోమ్ గ్రౌండ్ ఆర్సీబీకి అడ్వాంటేజ్గా ఉండబోతుంది. ఈసారి కప్ నమ్మదే గ్యాంగ్ని కొట్టడం ఈ గ్రౌండ్లో కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ కదా, హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీని ముట్టుకోవడం అంటే కొంచెం కొరివితో తలగొక్కున్నట్టే అని అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ గ్రౌండ్ అనేది హోమ్ టీమ్కి కొద్దిగా ఫేవర్గా ఉందని చెప్పొచ్చు. ఇక రెండు టీంలో రికార్డుల గురించి మాట్లాడుకున్నట్లయితే రికార్డ్స్ అంటే మనకు గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ లేకపోతే రికార్డ్స్ ఎక్కడి. ఇక విరాట్ కోహ్లీ ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ మీద కొంచెం భారీగా పారబోతున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 24 ఇన్నింగ్స్లో ఎస్ఆర్హెచ్ మీద 805 రన్స్ చేయడం జరిగింది. ఒక సెంచరీ బాదాడు, దాంతోపాటు 5 హాఫ్ సెంచరీలుగా బాధడం జరిగింది ఓన్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ మీదే. దాంతోపాటు ఏంటంటే చిన్నస్వామి స్టేడియంలో కూడా మంచి రికార్డు ఉంది. కోహ్లీకి 8 ఇన్నింగ్స్లో దాదాపుగా 333 రన్స్ చేయడం జరిగింది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ మీద మంచి ఫామ్ అయితే ఉంది మన కోహ్లీకి. ఇక నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి మాట్లాడుకున్నట్టయితే హైదరాబాద్ నుంచి కొంచెం ఆర్సీబీ మీద భారీగా పడబోయేది ఎవరు అంటే ట్రావిస్ హెడ్, క్లాసన్. ఇంతకుముందే వీళ్ళిద్దరికీ కూడా ఇంతకుముందు ఈ టీం మీద ఆడిన మంచి అనుభవంతో పాటు ఏంటంటే చాలా భారీ షాట్లు కొట్టిన అనుభవం కూడా ఉంది, చాలా భారీ స్కోర్లు చేసిన అనుభవం కూడా ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ ఈ టీం మీద చాలా భారీగా పడబోతున్నారు. సో ఏంటంటే మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఒకసారి బౌలర్ల గురించి మాట్లాడుకున్నట్టు చాహల్. కాకపోతే చాహల్ ఇప్పుడు మనకి టీంలో లేడనుకోండి ఆర్సీబీలో. బట్ ఏంటంటే చాహల్ ఏంటంటే కొంచెం ఇంతకుముందు భారీగా పడడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మీద 16 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసుకోవడం జరిగింది. అలాగే మనకు ఇక్కడ ఆర్సీబీ మనం సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఇంతకుముందు భువనేశ్వర్ కుమార్, అండ్ ఇప్పుడు అదే భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీలోనే ఉన్నాడు. బట్ ఏంటంటే ఇంతకుముందు ఆర్సీబీ టీం మీద దాదాపు 20 మ్యాచ్ల్లో 18 వికెట్లు తీసుకోవడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అదే ప్లేయర్ని టీంలోకి తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు టీంలకు సంబంధించి రికార్డ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే రికార్డ్ అంటే మనందరికీ తెలిసిందే ఐపీఎల్లోనే హైయెస్ట్ స్కోర్ 287 రన్స్ ఇదే చిన్నస్వామి స్టేడియంలో కొట్టడం జరిగింది. దానికి ఏమి తీసుకోమని చెప్పి ఆర్సీబీ కూడా ఆ రోజు పోరాడడం జరిగింది. దాదాపుగా 262 పరుగులు చేసి ఓవరాల్గా ఈ రెండు టీమ్స్ కూడా ఆ రోజు మ్యాచ్లో 549 రన్లు పరుగులు చేయడం జరిగింది. దాంతోపాటు 36 సిక్స్లు బాధడం జరిగింది. నిజంగా ఇది ఒక హిస్టరీ అని చెప్పొచ్చు, ఐపీఎల్ హిస్టరీలోనే ఇది ఒక బెస్ట్ డే అని చెప్పొచ్చు. దాంతోపాటు ఫ్యాన్స్ అందరికీ కూడా పైసా వసూలు అంత మంచి మ్యాచ్ చూసినందుకు. ఎందుకంటే ఆ రోజు మొత్తం గ్రౌండ్లో సిక్సర్ల వర్షమే కురిచింది. ఇక వీళ్ళిద్దరి మధ్యలో మనం చూసుకున్నట్టయితే 2020లో ఏంటంటే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా ఉంది. ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ 72 పరుగులకి ఆల్అవుట్ అయితే ఆర్సీబీ 68 పరుగులకి ఆల్అవుట్ కావడం జరిగింది. సో ఈ రెండు టీంల మధ్య ఇది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రెండు టీంల మధ్య ఇంకో బ్యాడ్ ఇన్సిడెంట్ ఉంది. ఏంటంటే 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్లో తలపడ్డాయి. అప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ 8 పరుగుల తేడాతో గెలిచింది. సో ఆ ప్రతీకారాన్ని ఇప్పటికీ ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్ మీద తీర్చుకుంటూనే ఉంది. లేకపోతే ఇది అప్పుడే మొదటి కప్పు కొట్టేది 2016లోనే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు టీంలకు సంబంధించి మనం ఒకసారి ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎందుకంటే ఈసారి ప్లేయింగ్ లెవెన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఈసారి మ్యాచ్లు చాలా భలే మజా రాబోతున్నాయి. ఎందుకంటే చాలా టీమ్స్ సంబంధించిన ప్లేయర్స్ కూడా డిఫరెంట్ టీమ్స్లకి ఈసారి రావడం జరిగింది. కాబట్టి కొన్ని మ్యాచ్లు అయ్యేంత వరకు ఏంటి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ ఒకసారి మనం ఈ రెండు టీంలకు సంబంధించి ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా ఆర్సీబీ గురించి మాట్లాడుకున్నట్టయితే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఎలాగో ఓపెనర్గా వాళ్ళు ఇద్దరు వస్తారు. అండ్ విరాట్ కోహ్లీ ఎలాంటి డేంజర్ ఫామ్లో ఉన్నాడో మనకు రీసెంట్గా మనం చూసాం, చాలా అంటే చాలా డేంజర్ ఫామ్లో ఉన్నాడు. దాంతోపాటు ఫిల్ సాల్ట్ కూడా మ్యాక్సిమం ఉన్నంతసేపు ఊపి వెళ్ళిపోవాలని చూస్తారు. కాబట్టి సో ఓపెనర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. తర్వాత మనకు 3వ స్థానంలో వచ్చేసి
పడికల్ కానీ, దేవదత్ పడికల్ కానీ, వెంకటేష్ అయ్యర్ కానీ, ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ టీంలోకి రావడం జరిగింది. వెంకటేష్ అయ్యర్ ఎలాంటి బ్యాటర్ మనందరికీ తెలుసు కాబట్టి వెంకటేష్ అయ్యర్ కానీ, పడికల్ కానీ 3వ స్థానంలో వచ్చే అవకాశం ఉంది. తర్వాత కెప్టెన్ పటిదార్, తర్వాత వచ్చేసి మనకు జితేష్ శర్మ, తర్వాత మళ్ళీ 6వ స్థానంలో మనకు టిమ్ డేవిడ్ కానీ, రోమారియో షెఫర్డ్ కానీ, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంది. టిమ్ డేవిడ్ ఇంకా రోమారియో షెఫర్డ్ వీళ్ళిద్దరు కూడా అద్భుతమైన బ్యాటర్స్. సో బ్యాటింగ్ లైనప్ చాలా సాలిడ్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి జాకబ్ బెతల్, మన లాస్ట్ మ్యాచ్లో ఏ విధంగా ఓపేసాడో మనందరికీ తెలుసు జాకబ్ బెతల్. నెక్స్ట్ వచ్చి కృణాల్ పాండ్యా వరకు కొట్టగలరు. 8వ స్థానం వరకు బ్యాటింగ్ ఉంది ఆర్సీబీ. కృణాల్ పాండ్యా వరకు ఆల్రౌండర్, అద్భుతమైన బ్యాటింగ్ చేయగలడు. సో 8వ స్థానం వరకు చాలా సాలిడ్ బ్యాటింగ్ ఉంది. తర్వాత భువనేశ్వర్ కుమార్, తర్వాత సుయాష్ శర్మ, తర్వాత జేకబ్ డఫీ, అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా మంగేష్ యాదవ్ వచ్చే అవకాశం ఉంది. సో ఏంటంటే ఆర్సీబీ ఒకసారి మీరు గమనించుకున్నట్టయితే బ్యాటింగ్లో ఎంత సాలిడ్గా ఉందో బౌలింగ్లో కూడా అంత సాలిడ్గా ఉంది. ఒక ఆల్రౌండర్ టీం కనిపిస్తుంది, చాలా సాలిడ్ టీం కనిపిస్తుంది ఈసారి అయితే. సో ఆర్సీబీ టీం అనేది కొంచెం చాలా గట్టిగా ఉందనిపిస్తుంది. నెక్స్ట్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నట్టయితే ట్రావిస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ ఓపెనర్స్ ఇద్దరు కానీ 6 ఓవర్లు కానీ ఇద్దరు కానీ నిలబడ్డారా ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేయగలరో మనం ఆల్రెడీ 2024లో చూసాం. 2025లో కొంచెం మిస్ అయింది, బట్ తిరిగి 2026లో మళ్ళీ ఆ 2024 కాంబినేషన్ రిపీట్ కావాలి. ఈసారి కూడా చాలా రికార్డు బద్దలు కావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. తర్వాత వచ్చేసి కెప్టెన్ ఇషాన్ కిషన్ ఎలాంటి ఫామ్లో, భీకరమైన ఫామ్లో ఉన్నాడో మనందరికీ తెలుసు. అండ్ T21 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ర్యాంక్లో ఉన్న అభిషేక్ శర్మ ఇంకా ఇషాన్ కిషన్ ఇదే టీంలో ఉన్నారు కాబట్టి, ఆ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఉన్నారు కాబట్టి మామూలుగా ఉండదు, ఈసారి వేరే రేంజ్లోనే ఉంటుంది. తర్వాత క్లాసెన్ కాటేరమ్మ కొడుకు కొడితే మామూలుగా ఉండదు. తర్వాత లివింగ్స్టన్ ఈసారి మన సన్ రైజర్స్ టీంలోకి రావడం జరిగింది. సో అద్భుతమైన బ్యాటర్. దాంతోపాటు మన తెలుగు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన బ్యాటర్, అనికేత్ వర్మ అద్భుతమైన బ్యాటర్. సో ఏంటంటే బ్యాటింగ్ లైనప్ కొంచెం 7వ స్థానం వరకు బాగానే ఉంది అనిపిస్తుంది. బ్యాటింగ్ లైనప్ అయితే 7వ స్థానం వరకు బాగానే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి హర్షల్ పటేల్, హర్ష దూబే, జయదేవ్ ఉనద్గట్, జిషాన్ అన్సారీ, దాంతోపాటు మనకు ఇంపాక్ట్ ప్లేయర్గా కమిందు మెండిస్ కానీ, శివం మావి కానీ వచ్చే అవకాశం ఉంది. సో 2 టీముల్లో పోలిస్తే ఎక్కడో కొంచెం ఆర్సీబీ కొంచెం గట్టిగా ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ కంటే అని అనిపిస్తుంది. ఎందుకంటే బౌలింగ్ డిపార్ట్మెంట్లో కొద్దిగా ఆర్సీబీది పై చేయి ఉండబోతుందేమో అని అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? 2 టీంలో ప్లేయింగ్ 11 మీరు ఒకసారి చూసుకున్నారు కాబట్టి 2 టీముల్లో చాలా స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 మీకు ఏ టీం కనిపిస్తుంది? అఫ్కోర్స్ ఆర్సీబీ గెలవాలని అందరూ అనుకుంటారు, మన హోమ్ టీం, మన తెలుగు టీం గెలవాలని చెప్పి మనం కూడా అందరం అనుకుంటాం. బట్ ఏంటంటే ఐపీఎల్ అనేది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ప్లేయర్కి ఒక్కొక్క టీం నచ్చుతుంది కాబట్టి, సో ప్లేయింగ్ 11 అనేది 2 టీంల్లో కూడా సాలిడ్గానే ఉంది. బట్ ఏంటంటే ఏదో ఒక స్టెప్లో కొంచెం బౌలింగ్ డిపార్ట్మెంట్లో పోలిస్తే మనకు ఆర్సీబీ కొంచెం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మరి ఈ టీం ఈసారి. మరి ఆర్సీబీ ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి మ్యాచ్లో తలపడబోతున్నాయి కాబట్టి మొదటి మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, బోని ఎవరు కొడతారు, మరి మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏంటనమాట, ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్, బోనిని కొట్టేది ఎవరు, ఖాతా తెరిచేది ఎవరు అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.